రే ఎక్కడికి రా వెళ్తున్నావు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నానే. ఏ ఇదిగో ఈ హెల్మెట్ పెట్టుకో. ఎక్కడికి వెళ్తున్నానే? పర్వాలేదు. పొరపాటు నీకేదైనా జరిగితే నీకోసం మేమందరం బాధపడతాంగా. అందుకే ఏది జరగక ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది. నా కోసం బాగానే ఆలోచిస్తున్నావే. నీ చెల్లినిరా, నీకోసం ఆ మాత్రం ఆలోచించిన. నీకేదైతే మన కుటుంబానికి దిక్కెవర్రా, అందుకే తీసుకో. చెల్లి, నువ్వు సురేష్ గారిని లవ్ చేసావా? అవును. మరి పెళ్లి చేసుకుంటాను నమ్మించి మరి బ్రేకప్ ఎందుకు చెప్పావు? వాడికి నాకు సెట్ అవుదనియా. ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అలా ఉండుకు, ఇలా ఉండు, అది చేయకు, ఇది చేయని. మరి అది లవ్ చేసే ముందు తెలీదా? వాడు మారతాడు అనుకున్నానన్నయ్య, కానీ మారలేదు. అలా నా బుర్ర తినేస్తూ ఉంటాడు. అందుకే బ్రేకప్ చెప్పేశా. నన్నెందుకుంటావన్నయ్యా? నువ్వు చేసిన పనికి వాడి వాళ్ళు చచ్చిపోవాలనుకున్నాడు. నాకేమైనా జరిగితే మన కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది అన్నావు కదా, మరి వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం కూడా రోడ్డున పడుతుందని ఆలోచించలేకపోయావా? ఓ, వాడిని కుటుంబం కాదు కదా. ఒకవేళ నాకు రోడ్డు మీద ఏదైనా జరిగితే అది పొరపాటు, కానీ మీరు ఒక అబ్బాయిని లవ్ చేసి మోసం చేస్తే అది మీరు కావాలని చేసేది. అది భరించలేక అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే అది ఆత్మహత్య కాదు, మీరే వాడిని ఇండైరెక్ట్గా హత్య చేసినట్టు. మీరు ఒకరు లవ్ చేసి మధ్యలో వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆడుకుంటుంది వాళ్ళ ఒక్కరి జీవితంతోనే కాదు, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలతో. మీ సరదాల కోసం వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. సారీ అన్నయ్య.